హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ ఫుడ్ సెన్సెస్లో మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి సిరిశనగ పప్పు అండి. దీన్ని ఉల్లిగడ్డ పప్పు అని కూడా అంటారు, పొడిపప్పు. సో దీన్ని మనం చపాతీలో కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సిరిశనగ పప్పుని ఎర్ర కందిపప్పు అని కూడా అంటారండి. 2 గ్లాసెస్ ఆఫ్ ఈ పప్పును తీసుకొని నేను నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత దాంట్లో మనము ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలండి. చిన్నవి అయితే 2 లేదా పెద్దదైతే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఒక 1 స్పూన్ అంతా పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేగినట్టు అనిపించిన తర్వాత మనం ఒక 1.5 స్పూన్ కారం వేయాలండి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. సో కారంని కొద్దిగా ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టేసి. కారం ఉడికితే పప్పు కూడా టేస్టీగా అవుతుంది అండ్ కలర్ కూడా చూడడానికి బాగా అనిపిస్తుంది. కారం కొద్దిగా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి, ఆ పప్పుని ఈ తాలింపులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా నానితే పప్పు తొందరగా ఉడుకుతుందండి, అందుకని నేను నానబెట్టాను. టైం లేదనుకోండి మీరు వాష్ చేసి కూడా తాలింపులో వేసేసేయచ్చు. ఇలా వాటర్ వేయకుండా మనం కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఆయిల్ పైకి తేలుతుందండి. చూడండి, మీకు కొంచెం పైకి ఆయిల్ రావడం స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతుందండి. మనం 2 గ్లాసెస్ ఆఫ్ పప్పు తీసుకున్నాం కదా, ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలనుకుంటే మీరు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే నేను ఒక 1/2 స్పూన్ అంత ధనియాల పొడి వేసానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్. నెక్స్ట్ ఇలా పప్పును బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అండి. బట్ సిమ్లో పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది. కొంచెం ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఈ పప్పుని ఉడకనివ్వాలి. చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇంకా ఇలానే ఉడకనిస్తూ ఉంటే మనకి మంచిగా ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా పైకి తేలింది. నెక్స్ట్ ఇంకా మన పప్పు ఉడికిపోయినట్టే. ఒకసారి మధ్యలో మనం చెక్ చేసుకోవాలి పప్పు ఉడికిందా లేదా అనేసి. పప్పు ఉడికిపోయింది అనుకోండి, నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోవడమే ఫినిషింగ్ టచ్. మనకు వేడివేడిగా సిరిశనగ పప్పు రెడీ అయిపోయినట్టే. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్. అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, నా రెసిపీస్ ఎలా వస్తున్నాయనేది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.